సామాజిక పెన్షన్లు పెన్షన్ ఇస్తాం కానీ భూమి ఇంతే ఉండాలా, పెన్షన్ ఇస్తాం కానీ కరెంటు బిల్ పెరగకూడదు, పెన్షన్ ఇస్తాం కానీ ఇంట్లో కారు ఉండకూడదు, రెఫ్రిజిరేటర్ ఉండకూడదు, లేదంటే మీ బిడ్డలు ఎక్కడైనా చదువుకొని బెంగళూరులో ఉంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఉండకూడదు, లేదు గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు. ఈ రకమైనటువంటి ఆంక్షలు విధిస్తూ పెన్షన్ల మీద కోత విధించినటువంటి పరిస్థితి. ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఇవన్నింటినీ కూడా పక్కన పెట్టేసి అసలైనటువంటి వాళ్ళకు లబ్ధి చేర్చేటువంటి విధంగా పెన్షన్లు ఇచ్చేటువంటి విధంగా వచ్చే నెలలోనే కొత్త పెన్షన్ల కార్యక్రమం అమలు చేయబోతామని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఉండవు, ఈ ప్రాంతంలో భూమికే ఉండాలనేది. నిజంగా పేదవాడైతే చాలు, వయసు అర్హులైనటువంటి వారు వయసు ఉంటే చాలు, వాళ్ళ ఖచ్చితంగా డబ్బులు అందజేసేటువంటి పెన్షన్లు అందజేసేటువంటి కార్యక్రమం కూడా ముందుకు తీసుకొస్తారు. అంతేకాదు 2000 నుంచి 3000 రూపాయలు పెన్షన్ చేయాలంటే 5 సంవత్సరాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే 3000 రూపాయలు 4000 చేసినారు, వికలాంగులకు 6000 చేసినారు. 100% ఎవరైనా వికలాంగులు ఉంటే అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారంటే మీరు జీవితంలో ఎప్పుడైనా ప్రభుత్వం తరఫున ఇంత పెద్ద ఎత్తున మీకు సహాయం అందుతుందని ఆలోచన చేసినారో ఒక్కసారి అర్థం చేసుకోమంటున్నారు. అందుకే చెప్తున్నాను, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మనసున్నటువంటి ప్రభుత్వం, మనసున్నటువంటి ముఖ్యమంత్రి. పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. సమాజంలో అంతరాలు ఉన్నటువంటి సమాజం, ఆర్థిక అంతరాలు ఉన్నటువంటి సమాజం ఉండకూడదనే ఆలోచనతోనే అందరూ కూడా శక్తివంతులు కావాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేయబోతోంది. అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, మద్యం పెద్ద ఎత్తున మద్యం బాబులను నడ్డి విరిచినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు భార్యాభర్త ఇద్దరు కూడా మద్యం వ్యాపారం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు కొత్త మద్యం పాలసీ కూడా 1వ తారీఖున తీసుకొస్తా ఉన్నాం. వచ్చే నెల మొదటి వారంలో సరసమైనటువంటి ధరలకే నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అదే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఎన్నికల్లో గెలవక ముందు, అధికారంలోకి రాకముందు మద్యపాన నిషేధం చేస్తామని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేసినాడు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. అంతేకాకుండా మద్యమే వ్యాపారంగా చేసుకోగలిగినాడు. మద్యపాన నిషేధం పేరు మీద మద్యం ధరలు పెంచుకుంటూ పోతాయంటే ఇంకా ఏదో చేస్తాడనుకుంటే పెంచిందే ధరలంతా కూడా ఆయన ఇంటికి వచ్చే రకంగానే క్యాష్ బిజినెస్ చేసినాడు, కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడా చేయలేదు. ఎందుకంటే పెంచిన రేట్లంతా కూడా డిస్టిలరీస్ ఆయనవే. మరి అంత రాక్షసంగా ఆలోచించేటువంటి ప్రభుత్వ చర్యల నుంచి మిమ్మల్ని అందరినీ కూడా ఉపశమనం కల్పించడానికి వచ్చే నెలలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేసి పేద ప్రజలు, మద్యం బాబులు ఎవరైతే ఉన్నారో, మద్యం తాగి సాయంత్రం పూట కొద్దిగా రిలాక్స్ అయ్యేటువంటి వర్కింగ్ క్లాస్ అంటే కూలిపోయేటువంటి వాళ్ళు, నాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఇబ్బంది పెట్టకుండా నాణ్యమైనటువంటి మద్యాన్ని సరసమైన ధరలకు ఇచ్చేటువంటి పాలసీని తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో రైతాంగానికి అందరి నివాస సమితి ద్వారా ఈ ప్రాంతంలో మనం ఇప్పుడు చూస్తే దేవతలు కూడా నీళ్లు ఇచ్చుతారు. ఎప్పుడు కూడా అక్కడ నీళ్లు కనపడుతూనే ఉంటాయి. దానికి అందరి నివాస సమితి ద్వారా కాలువ వెడల్పు చేయాలా, ఇంకా నీళ్లు ఇచ్చేటువంటి చెర్లోపల్లికి ఇంకా నీళ్లు ఎక్కువ ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రోజునే నీటిపారుదల శాఖ మంత్రి మన చెర్లోపల్లి కూడా ఇంకో 2 గంటలు రాబోతున్నాడు. కాలువ వెడల్పు ఎక్కువ చేసి ఈ ప్రాంతానికి మరింత కృష్ణా జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని చెప్పేసి అందరినీ కూడా కోరుతా ఉన్నారు. మొన్న విజయవాడలో వరదలు వస్తే ముఖ్యమంత్రి సాక్షాత్తుగా ట్రాక్టర్ల మీద, జేసీబీల మీద కూర్చొని యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను కావచ్చు, మనల్ని కదిరి నియోజకవర్గంలో కదిరి మున్సిపాలిటీ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను సైతం విజయవాడ తీసుకుని అక్కడ ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలను ఆదుకున్నటువంటి విధానం ఒకసారి ఆలోచన చేయమంటున్నారు. అదే గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు వరదలు వస్తే
బయటికి రాలా, ఆకాశంలో ఎగురుకుంటూ ఆకాశంలో నుంచి కిందకి చూస్తూ అసలు అర్థం కానటువంటి పరిస్థితుల్లోనే ఎప్పుడు పోయినాడు. బయటికి బస్సులో వస్తే పరదాలు కట్టుకొని ప్రజలతో సంబంధం లేకుండా కార్యక్రమాల్లో తూతూ మంత్రంగా చేసినటువంటి పరిస్థితి. ఆయన ప్రజల కష్టాలు పడ్డావు. ఈ రోజున ముఖ్యమంత్రి 75 ఏళ్ల వయసులో కూడా ప్రజల మధ్యనే వరదనీటి మధ్యలోనే పనిచేసేటువంటి ఆలోచన విధానానికి, ఆకాశంలో ఎగురుతూ పనిచేసే విధానానికి తేడా కనుక్కోమంటున్నారు. అందుకనే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు ఇప్పటిదాకా. ఆ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా పనిచేసిన 100 రోజులు, వచ్చే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మా సోదరి మనులకు ఏదైతే హామీ ఇచ్చినామో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి, రేపటి నెలలో దీపావళి రోజున నవరాత్రులు మొదలవుతూనే మీ అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నామని చెప్పేసి కూడా సహృదయంతో సౌకర్యంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అది తొందరలోనే మీకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసుకోండి, మెగా డిఎస్సీ పేరు మీద ఉద్యోగాలు రాబోతున్నాయి. అంతేకాకుండా లక్షల ఉద్యోగాల రూపకల్పన నారా లోకేష్ గారు స్వయంగా బాధ్యత తీసుకొని కంపెనీతో మాట్లాడి తీసుకొస్తున్నారు. మన ప్రాంతంలో కూడా మీ అందరి జీవితాల్లో మార్పు వచ్చే విధంగా మన బిడ్డల బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేను 100% ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక స్థానిక అధికారులు చెప్తూ వచ్చినారు, ఉపాధి హామీ పథకం కింద 3 కోట్ల రూపాయలు ఈ మండలానికి ఇస్తున్నాం. అందులో మొట్టిపల్లి కూడా ఒక 20 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నాం. మొట్టిపల్లి గ్రామ పంచాయతీ స్థానిక సర్పంచ్ గారు కూడా ఆలోచన చేస్తామంటున్నారు. గత పాలకులు చేసినటువంటి నిర్వాహకం, మీకు కనీసం వీధి దీపాలు వేసేకి డబ్బులు లేకుండా మీ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్ డబ్బులు కూడా కాజేసినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నా కూడా 100 రోజుల్లోనే మీకు అకౌంట్లలో డబ్బులు వేసి గ్రామాల్లో పారిశుద్ధ్యం కానీ మీకు చిన్న ఖర్చులకు కానీ కావాల్సినటువంటి డబ్బులు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఎక్కడో ఆలోచన చేస్తున్నారు.